నమస్కారం. నిన్న ఒక ఆర్టికల్ చదవగానే కొద్ది రోజుల క్రితం నాకు ఒక ఫ్రెండ్ కలిశాడు. తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేశాడు. ఒరే భగవంతుడా, నిజమే కదా అనిపించింది. ఇంతలో నాకు ఒక 3 నెలల క్రితం ఒక పెద్దవాడు కాల్ చేసింది. ఆమె హస్బెండ్కి ఆమెకు ఉన్నటువంటిది మధ్యలో గ్యాప్ ఇష్యూస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న మూమెంట్లో రిసార్ట్స్లో ఏం జరిగింది ఏంటో ఆమె మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. అప్పుడు నాకు అనిపించింది, ఒరే భగవంతుడా, సమాజంలో అరకొర జీతాలతో బతికే వాళ్ళల్లో పాపం కొంతమంది ఇలాగే డబ్బులు సంపాదిస్తున్నారా ఏంటి అనిపించింది. అందరు కాదు, కొందరు. ఆ కొందరు కూడా ఈరోజు బలిపశువులాగా అయిపోతున్నారు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, అక్కడ వ్యభిచారం జరుగుతుందని ఫోటోలు తీస్తూ ఉంటారు, వీడియోలు తీస్తూ ఉంటారు. అబ్బాయిలు మీకు ఎవరు కనిపిస్తారండి? అక్కడ అమ్మాయిలే కనిపిస్తారు. విటుడు ఒకళ్ళు ఇద్దరు ఎవరో ఉంటారు, ఏదో ఒకరు తప్పించుకుని వెళ్ళిపోతారు. ఒకవేళ ఉన్న అంటే అసలు ఎవడు ఫోకస్ చేయడు, అసలు పట్టించుకోరు. ఆడవాళ్ళే ఫోకస్ చేస్తారు. బాగా గుర్తుంటే సినీ ఇండస్ట్రీ అనేటువంటి ఒక హీరోయిన్ని అసలు ఆమె జీవితం నాశనం చేసి పెట్టింది మన మీడియా. అయితే మన వ్యవస్థను నాశనం చేసి పెట్టేసింది. ఆమె దొరికింది, మిగతా దొరకలేదు కొంతమంది, అంతే. ఇది అందరూ తెలిసిందే. సో ఇప్పుడు నేనేమంటానంటే, ఆ అమ్మాయి జీవితం ఎలాగైతే నాశనం, హీరోయిన్ జీవితం అందరూ కనపడేలా ఫోటోలు తీయబట్టి, మొన్న ఒక చోట రైడ్ జరిగితే ఒక అమ్మాయిని ఫోటోలు తీయబోతుంటే పక్కనే ఉన్న పోలీస్ ఆఫీసర్ని, మహిళని, మేడం ప్లీజ్ మేడం నా ఫోటో తీయొద్దని చెప్పండి, పేపర్లో వేయద్దని చెప్పండి, మీడియాలో చూపించొద్దని చెప్పండి, ఏ మాత్రం మా నాన్న కంట పెడితే చనిపోతాడు మేడం, ప్లీజ్ మేడం అంది. సరే, అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చినారు. వాళ్ళకి స్వచ్ఛంద సంస్థ వాళ్ళు వచ్చినారు కౌన్సిలింగ్ ఇవ్వడానికి. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు తెలిసింది ఏంటంటే, ఆమె సిటీలో ఉద్యోగం చేస్తుంది. సిటీలో ఉద్యోగం చేస్తూ ఇక్కడ ఆమె పీజీ హాస్టల్లో ఉంటుంది, దానికి డబ్బులు కట్టాలి. డైలీ ఆమె మెయింటెనెన్స్ డబ్బులు, ట్రావెలింగ్ సంబంధించిన డబ్బులు, ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి డబ్బులు పంపాలి. బట్ ఆమెకి ఇక్కడికే డబ్బులు సరిపోతలే, మళ్ళీ ఇంటికి డబ్బులు పంపాలి. ఈమె పంపే డబ్బులు మీద ఇంటి దగ్గర వాళ్ళు డిపెండ్ అయి ఉన్నారు. ఎలా? అప్పుడు ఆమెకు తెలిసిన వాళ్ళు చెప్పినటువంటి సలహా ఏంటంటే, దయచేసి నేను వ్యభిచారాన్ని ఎంకరేజ్ చేయను అని, డబ్బుల కోసం ఇది బెస్ట్ వే అని అసలు కలలో కూడా చెప్పను. మొదటి నుంచి ఏంటంటే, మనీ మేనేజ్మెంట్ ఉన్నట్టయితే మనకి ఎంత కావాలో ఏంటో దాని దగ్గర మనం బతికేస్తాం. వస్తే మనకి డబ్బులు అన్నట్టుగా అడిగేసినా ఏం కాదు, సంపాదించిన అడిగేసినా ఇలా తేడా అయిపోయింది అనమాట. సో పాయింట్కి వస్తాం. అది కొంచెం పెద్ద హోటలే, మొత్తం పాష్గా ఉంటే రూమ్స్. వెళ్తాం, వాళ్ళు వస్తారు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళు ఇస్తారు డబ్బు, నువ్వు తీసుకో, హోటల్కి కొంత, మధ్యలో ఏజెంట్కి కొంత, ఇంతే. ఇలా ఆమె సంపాదించిన డబ్బులతో ఇంటికి డబ్బులు పంపుతుంది. ఇలా ఒక ఆమె కథ. ఇందాక ఒక పెద్దవాడు ఫోన్ చేసి చెప్పిందనే, వాళ్ళ హస్బెండ్ వయసు 50 సంవత్సరాలు ప్లస్. అతను ఈమెతో ఉన్నప్పుడు రిసార్ట్స్కి వెళ్తూ ఉండేవాడు. ఏంటంటే, పూణే నుంచి అమ్మాయిలు ఈడకు వచ్చి మార్నింగ్ వస్తారు, ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోతారు. ఆ రిసార్ట్స్లో వీళ్ళకి మొత్తం సెక్యూరిటీ మొత్తం క్లోజ్డ్ కదా, అక్కడ వీళ్ళకి ఇంకా రకరకాలుగా ఎలాగా అంటారు. అలా వచ్చినందుకు వాళ్ళకి ఒక డేకే 10,000 అంట. అలా వారానికి ఒకసారి వస్తారంట. అంటే నెలకు 40,000 సంపాదిస్తున్నారు. ఎవరు వీళ్ళంటే కాలేజీ స్టూడెంట్స్ అంట అప్పట్లో. ఇప్పుడు అది కాస్త ఏమైంది, వేరే చోట్ల నుంచి కాకుండా ఇక్కడ వాళ్ళే అలా అయిపోతున్నారు కొంతమంది. మరలా చెప్తాం, కొంతమంది. ఈ పోలీస్ రైట్స్ దొరికినటువంటి వాళ్ళలో స్టూడెంట్స్ ఉంటున్నారు, ఎంప్లాయీస్ ఉంటున్నారు, ఊరి నుంచి అక్కడికి బతకడానికి వచ్చినటువంటి తల్లులు ఉంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి మహిళ కూడా అయితే తన కడుపు చూసుకోవటానికి, ఆకలి తీర్చుకోవటానికి, ఊరిలో ఉన్నటువంటి తన కన్న వాళ్ళ కోసం, అయిన వాళ్ళ కోసం, ఒకళ్ళు ఎక్కడెక్కడ ఉన్నట్టు తన కన్న బిడ్డ కోసం, కుటుంబం కోసం. నేను చాలాసార్లు ఇదే చెప్పాను. వ్యభిచారం చేస్తే ఆడవాళ్ళని దయచేసి తప్పుగా చూడకండి. మొన్న సుప్రీంకోర్టు ఇదే తీర్పిచ్చినట్టుంది, ఇందుకే ఇచ్చింది. అదొక వృత్తి, వారికి అది తప్ప వేరే మార్గం లేదు. వాళ్ళు అలా చేయడం ద్వారా వచ్చే డబ్బులతో బతుకుతున్నారు తప్ప ఎవరిని మోసం చేయట్లా. అండ్ అవతల డబ్బులు తీసుకొని సుఖాన్ని ఇస్తున్నారు ఇక్కడ. సో గివ్ అండ్ టేక్ పాలసీ. సో వాళ్ళు అరెస్ట్ చేయొద్దు, కౌన్సిల్ సెంటర్లో పట్టుకెళ్ళి వాళ్ళని వేధించవద్దు. ఇక మీదట డబ్బు తీసుకునే చేస్తే అది తప్పు కాదు. కేవలం బలవంతంగా వారిని వ్యభిచార గుంపులకి దించి
జనాలతో కలగలిపి వ్యభిచారం నిర్వహిస్తుంటే అది తప్పు, వ్యభిచార గృహాలు నడిపితే తప్పు, ఇష్టం లేకుండా వారిని తీసుకొస్తే తప్పు, అన్నిటికి మించి అత్యంత ఘోరం పసిపిల్లలను తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచారంలోకి దించితే అది మహా తప్పు, పెద్ద నేరం అని అన్నారు. సుప్రీంకోర్టు అది చెప్పింది. సో ఇప్పుడు పోలీసులు కూడా అర్థం కావాల్సింది ఏంటి, ఇష్టపడ్డారు, ఒక మగాడు ఆడది ఒకే చోట ఉన్నారంటే వాళ్ళు భార్యాభర్త అనవసరం, ఇష్టంగానే ఉన్నావమ్మా నువ్వు అని అడగాలి, భార్య అయినా లేదా ఎవరైనా కానీ. ఇష్టంగానే ఉన్నాను సార్ అంటే ఓకే రైట్ వెళ్ళిపోవాలి. అలాగే మగవాడు కూడా అడగండి, ఏం పర్లేదు, ఈ మధ్య మగవాళ్ళ మీద కూడా రేపులు జరుగుతున్నాయి అంట. సో ఆ మగవాడు కూడా బలవంతం పట్టుకెళ్తాను కొంతమంది ఆడవాళ్ళు. సో ఆ మగవాడు కూడా అడగండి, ఎరా బాబు నువ్వు ఇష్టపడే వచ్చావంటే నాకు ఇష్టపడే వచ్చాను సార్ ఓకే వెళ్ళిపోండి, లేదంటే వాడిని కాపాడండి. సో అందుకు నీ వీడియోకి ఇంటెన్షన్ ఏంటంటే మన ఈ సమాజంలో ఈ మధ్యకాలంలో ఈజీ మనీ అన్నప్పుడు ఆడవాళ్ళు కొంతమంది ఈ సెక్స్ దానిలోకి వెళ్ళిపోతున్నారు. కారణం అది తప్ప వేరే ఈజీ సోర్స్ వాళ్ళకి లేదన్నట్టు అయిపోయారు. బట్ అది తప్పు, వద్దు. అండ్ ఒకటి చెప్పి క్లోజ్ చేస్తా, బహుశా ఈ భూమి మీద సెక్స్ ఒక్కటే, అసలు ఏ తప్పు ఏ కల్మషం, లైక్ ఎలా చెప్పాలంటే నేను రేప్ చేయటాలు బలవంత పెడితే ఇటువంటి కదా అనేది. డబ్బు ఇస్తున్నావు, వాళ్ళు తీసుకొని నీ సుఖం అందించి వాళ్ళ దగ్గర వెళ్ళిపోతున్నారు. అక్కడ నువ్వు డబ్బు వాళ్ళకి ఇచ్చి నీ ఆనందం నువ్వు పొందుతున్నావు. మాక్సిమం మన దగ్గర ఉన్న సొసైటీలో ప్రతి ఒక్కడు ఆడైనా మాకైనా ఎవరైనా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉన్నదంటే చెప్పలేకపోతున్నారు. ఒక సెక్సువల్గా కలిసినప్పుడు మాత్రమే ఉన్నదన్నట్టుగా చెబుతున్నారు, వీళ్ళకి ఏం కావాలో చెప్తున్నారు, ఎలా ఉంటారో చెప్తున్నారు, అవతల ఏమి ఇవ్వాలో చెప్తున్నారు, ఏం చేయాలో చెప్తున్నారు. సో వేరే టాపిక్ నుంచి ఈ టాపిక్ వచ్చినాను, ఎందుకంటే నాకు రీసెంట్గా అనిపిస్తుంది కదా, ఆ ఒక్క దగ్గరే ఆ సెక్స్ ఆర్ లైంగికంగా కలవటం అన్న దగ్గరే ఇష్టంగా మనస్ఫూర్తి కలుస్తున్నారు. మిగతా అన్ని చోట్ల కూడా లోపల ఒకటి బయట ఒకటి, అంత కాదు కొంత, అందరూ కాదు కొందరు. నమస్కారం. బట్ జాగ్రత్త, మీ పిల్లల్ని కనిపెట్టుకోనండి, మీ ఇంట్లో ఆడవాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోండి. అండ్ ఆడవాళ్ళు జాగ్రత్త అమ్మ, మొదటి నుంచి కూడా మనకి ఏం కావాలి, మన దగ్గర ఉన్నది ఎంత, ఇది కనుక మీరు చూసుకుంటూ ఉన్నట్టయితే దాని దగ్గర మీరు ప్లాన్స్ గొప్పగా బతకవచ్చు. అంటే బతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, డబ్బు సంపాదించడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ ఈజీగా డబ్బు కావాలన్నా అండ్ ఎక్కువ మొత్తం డబ్బు కావాలన్నా ఇంకా సెక్సువల్గా ఉండటం తప్ప వేరే వాళ్ళతో వేరే మార్గం లేదనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. బట్ కొత్తగా ఆలోచన మాత్రం రానివ్వకండి, ధైర్యంగా ఉండండి. ఫ్రెండ్ ఒకటి అన్నా కదా, అది కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ఏరియాలోని ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ వ్యభిచార దందాలు సెక్స్ రకరకాలు నడుస్తున్నాయి. అక్కడ మసాజ్ సెంటర్లను కొన్ని ఉన్నాయి, అక్కడ అన్ని అఫీషియల్గానే అన్ని లీగల్గానే నడుస్తున్నాయి. బట్ లోపల మీకు ఓకే అంటే పలానా సర్వీస్ అని ఇస్తా, బట్ దానికి ఎంత డబ్బు అయింది అని చెప్పి అలా ఇవ్వాల్సింది ఇస్తున్నారట. బట్ ఎస్సీఎక్స్ అది మాత్రం లేదట, ఓన్లీ రిమైనింగ్. ఇది నేను ప్రచారం చేయట్లేదు, వేరే చేయట్లేదు, పోలీసులు నేను అప్డేట్ ఇస్తున్నా. అండ్ సొసైటీ ఉన్న రిమైనింగ్ కూడా నేను చెప్తున్నా. ఎలా అయిపోయిందంటే వెస్ట్రన్ కల్చర్ బట్టకొచ్చి మన నెత్తిని రుద్దేశారు, మనం ఒళ్ళంతా పులుముకున్నాం. ద గ్రేట్ కోర్టు తీర్పులు కూడా మేజర్లు ఇష్టమైందంటే వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చని. ఇక బిజినెస్ నడిపే వాళ్ళు ఎవరికి వలసిన వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు నడిపించేస్తున్నారు. ఇక్కడ కూడా ఈ స్పా సెంటర్లో మసాజ్ సెంటర్లు ఇక్కడ కూడా మనోళ్ళు కాదు, నార్త్ ఇండియా వాళ్ళు. సో అంతిమంగా నేను ఏం చెప్తున్నానంటే, ఒకప్పుడు పద్ధతిగా చక్కగా ఉన్నటువంటి మన ఈ తెలుగు ప్రాంతాలలో గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, రకరకాల ప్రైవేటైజేషన్ పేరుతో ఏ రకంగా తయారవుతున్నారా బాబు అంటే, దిక్కుమాలిన దరిద్రమైనటువంటి నీచమైనటువంటి పాశ్చాత్య సంస్కృతిని అదే కరెక్ట్ అన్న వేళ మనం తయారైపోయాం. హైదరాబాద్లో రీసెంట్గా కోలివిని పెరుగుతూ ఉంది, ఆడమగ కలిసి ఉండటం, హాస్టల్ పీజీలు. ఏంద్రంటే అదే దరిద్రం, దౌర్భాగ్యం, ఎన్నో నేరాలకు అదే మూలం. ప్రతి దానికి కూడా పరిమితి అనేది ఉండాలి, అప్పుడే మనం బాగుంటాం. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, ఈ జనరేషన్ వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తారు. తప్పేంటి ఒప్పేంటి మీకు తెలియాలి. ఒకప్పుడు భారతదేశంలో నేరాలు ఘోరాలు ఎలా ఉండేవి, ఈరోజు ఎలా ఉన్నాయి. ఒకప్పుడు ఆడపిల్ల రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎలా ఉండేది, ఈరోజు ఎలా ఉంది. ఒకప్పుడు ఆడవాళ్ళ గురించి మగవాళ్ళు మాట్లాడుకుంటే ఎలా ఉండేది, ఈరోజు ఎలా ఉన్నారు. ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక వాయు వరుసలు లేకుండా కుక్కల కన్నా దారుణంగా మగవాళ్ళు ఎట్ట తయారవుతున్నారు. అండ్ ఆడవాళ్ళు వచ్చేసి స్వేచ్ఛ పేరుతో, ఫ్యాషన్ పేరుతో ఈ రోడ్డు మీద ఎట్ట తిరుగుతున్నారు. ఇవన్నీ మీకు అర్థం కావాలి. ఈ వీడియో వల్ల ఒక్కల మరణ సంతోషం. అండ్ పోలీసులు, స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు అండ్ మానవ హక్కుల వాళ్ళు
ఒక్కసారి మన హైదరాబాద్ కుకట్పల్లి హౌసింగ్ బోర్డు ఈ చుట్టుపక్కల మొత్తం హైదరాబాద్ సరౌండింగ్స్ చుట్టుపక్కల ఎక్కడెక్కడైతే ఈ ఓయో హోటల్ కావచ్చు, చిన్న చిన్న హోటల్ కావచ్చు, దందాలు ఏవైతే నడుస్తూ ఉన్నాయో వాటిలో అసలు ఎవరు దొరుకుతున్నారు, వాళ్ళకి అసలు ఎందుకు ఈ దుస్థితి వచ్చింది, ఇష్టపడి వచ్చిన ఎందుకు వస్తున్నారు, ఒక్కసారి మరొక్కసారి వెరిఫై చేసి ఒక రిపోర్ట్ రెడీ చేయండి. రెడీ చేసి మన ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి ఇవ్వండి. ఎందుకంటే ఈరోజు నేను అబ్జర్వ్ చేశాను ఒక న్యూస్ అనమాట. అక్షరాల మన భారతదేశంలో 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఏ పని లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళు అక్షరాల 7,8,00,000, 7,80,00,000, అప్రాక్సిమేట్లీ 8 కోట్లు వేసుకోండి, లెక్కల్లోకి వచ్చినవి చెప్తున్నాను. 8 కోట్ల మంది సరైన చదువు లేక, సరైన స్కిల్స్ లేక ఖాళీగా ఉంటున్నారు. 8 కోట్ల మంది అండి. నాకు తెలిసి 100 దేశాల జనాభా కూడా 8 కోట్ల లోపే ఉంటుంది. అంటే 100 దేశాలు వాళ్ళ దేశంలో ఉన్న జనాభా వచ్చి 8 కోట్ల లోపే ఉంటారు. అంటే 100 దేశాల కన్నా ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు మన దేశంలోనే ఉన్నారు. ఎలా ఏంటంటే చెప్పే కదా, చదివేటప్పుడు సరిగ్గా స్కిల్స్ నేర్పరు, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ కుల వృత్తిలో ఇంట్లో ఉన్న వాళ్ళకి నేర్పరు, వీళ్ళ నేర్చుకోరు, సుఖమరిగా ఉంటారు. దానివల్ల చివరికి ఏమవుతుంది, సొసైటీలో నేరాలు, ఘోరాలు, వాయువు వరుసలు మర్చిపోయి ఘోరత్వరం ఏదేదో చేయటాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ వీడియో చాలా ముఖ్యమైన వీడియో, బట్ లెంతీ అయిపోయింది. నా తెలిసి చాలామంది చూడరు. బట్ చూసిన వాళ్ళు బాగుంది అనుకుంటే సొంత వారికి పంపుతారా, బయట వారికి పంపుతారా, లేక మీకు మీరే రియలైజ్ అవుతారా, లేదా మీకు మీరే నిజాలు తెలుసుకుంటారా అన్నది మైండ్లో పెట్టుకొని అవసరమైన చోట నేను చెప్పిన వాటిలో మంచి లైన్స్ ఉంటే వాటిని మాత్రం వాడండి.